నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు నిన్న ఘనంగా జరిగినాయి. దీనికి సంబంధించి అతిరథ మహారాజులు అటు సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇటు రాజకీయ రంగం నుంచి కావచ్చు, ఎంతోమంది వచ్చి ఆ వేదికలో పాల్గొని వారితో రామారావు గారితో ఉన్నటువంటి వాళ్ళ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో మనము కాసేపు రామారావు గారి గురించి మీకు తెలిసింది, మీ అనుభవాలు చెప్పండి. మనకి జీవితంలో రెండు గొప్ప సందర్భాలు ఉంటాయి. ఒకటి సహస్ర చంద్ర దర్శనం ఒకటి, రెండోది శత జయంతి ఉత్సవం ఒకటి. వీటికి రాజకీయాలతో పని లేదు. అవును, 1000 పున్నములు చూసినట్టయితే అది 80 సంవత్సరాలు రాగానే అది ఆ వేడుక జరుపుకుంటారు. సహజంగా బ్రాహ్మణులు ఎక్కువ చేసుకుంటారు. మా తెలిసిన వాళ్ళు అంటే విద్య తెలిసిన వాళ్ళు, విద్యాగంధం ఉన్న వాళ్ళు కూడా దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఇలాగ శత జయంతి ఉత్సవం కూడా ఇక్కడ ఏమైపోయిందంటే అనుకోకుండా దీనికి రాజకీయ ముసుగు, రాజకీయ రంగు పొలం పడ్డదండి. అది చాలా తప్పది. అది మరి చంద్రబాబు నాయుడు గారు చేపట్టబట్టి జరిగింది. ఒకవేళ నందమూరి వాళ్ళే, ఒక బాలయ్య బాబు, పురంధరేశ్వరి, లేకపోతే జయకృష్ణ, రామకృష్ణ వీళ్ళు పూనుకుంటే ఎలా జరిగి ఉండేదా? కానీ నిన్న స్టేజ్ మీద మొత్తం ప్రాతినిధ్యం వాళ్ళు వహించడమే మనం చూస్తున్నాం. పురంధరేశ్వరి కావచ్చు, లేకపోతే బాలకృష్ణ గారు, రామకృష్ణ గారు వీళ్ళే స్టేజ్ ముందు ఉండి సన్మాన గ్రహీతల్ని వీళ్ళే సన్మానించడం మనం చూస్తున్నాం. ఆఖరిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అది లేదు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే దాన్నే అంటున్నారు. రాజకీయం ఏంటంటే మనకి ఇష్టం లేనప్పుడు ఏ బురదైనా జల్లొచ్చు. అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం ప్రకారంగా ఆడుతున్నారు. బాలయ్య సొంత గొంతు కాదు. రామకృష్ణ కూడా చంద్రబాబు నాయుడు నిలబడమంటే నిలబడ్డాడు. ఇంత బురద జల్లుతున్నారే, ఇది అవసరం అంటున్నాను నేను. ఇప్పుడు పురంధేశ్వరి కానీ వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళ నాన్నగారు, నాన్న నీ కడుపును పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నా. ఒకటి బాబు, నువ్వు ఆ తెలుగువాడిగా పుట్టినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆత్మ గౌరవం ఉన్న ప్రతి తెలుగువాడు కూడా గర్విస్తున్నాం అని చెప్పుకోవడానికే ఈ ఫంక్షను. అవును, మిగతా వాటి కోసం అవసరం లేదు. బండారు దత్తాత్రేయులు, ఏటూరి సీతారాము ఇట్లాంటి వాళ్ళు రావడం కొంత డిస్టర్బెన్స్ అనిపించింది నాకు. ఎందుకంటారు? ఎందుకంటే వచ్చి వాళ్ళు రామారావు గారు పోడారు. డి రాజా గారు. అది కరెక్టేనండి. రాజకీయ రంగు పులుంది కదా. ఏటూరి అనగానే కమ్యూనిస్ట్ పార్టీ, దత్తాత్రేయ అనగానే బీజేపీ పార్టీ, ఇలా వస్తారు కదా. ఇలా అనుకుంటారు కదా. అలాగే మన పురంధేశ్వరి అనగానే బీజేపీ పార్టీలో ఉన్నది. ఇలాగా మనుషులు పేర్లు పెట్టుకుంటుంటే ఎలాగుంటుందంటే ఆ కార్యక్రమం తాలూకు ప్రాశస్త్యం తగ్గుతుంది. తగ్గి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నాగ చైతన్య వచ్చాడు. నాగ చైతన్యకి బాలయ్యకి పడదు. అక్కినేని తొక్కనేని అనేసరికి నాగ చైతన్య కొంచెం మనసులో పెట్టుకున్నాడు. ఆ స్టేజ్ మీద మాట్లాడకుండా ఉన్నాడు. ఏదో మొత్తానికి మాట్లాడడం జరిగింది. అక్కడ బాలయ్య గారు ఒక మెట్టు దిగారు. తర్వాత ఇందులో అనుకోకుండా హైలైట్గా మాట్లాడిన వ్యక్తి ఎవరున్నారంటే రామ్ చరణ్. రామ్ చరణ్ని ఎలా రామ్ చరణ్కి అనుకోకుండా ఎలాంటి ఫోకస్ వచ్చిందంటే, ఎవడొస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, నా బిడ్డ రామ్ చరణ్ ఉన్నాడు అని బాలయ్య అనడం టోటల్ అట్మాస్ఫియర్ని మార్చేసింది. అట్మాస్ఫియర్ని కొట్టుకుపోయి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిగతా వాళ్ళు మాట్లాడే మాటలు పెద్దగా ఇది ఎన్టీ రామారావు పార్టీ స్థాపించాడు, రాజకీయాలకు అతీతంగా నడిపించాడు, ఎట్లాంటి మాటలే జరిగాయి. కానీ అంతర్గతంగా ఇది పార్టీకి లబ్ధి చేకూరడం కోసం, పార్టీ ఇతరుల వ్యక్తుల్ని అంటే పార్టీకి దూరమైన వ్యక్తుల్ని ఆకర్షించడానికి, అమ్మో మళ్ళీ పార్టీ వెలుగులోకి వస్తుంది అనేటువంటి ఒక టెంప్టేషన్ ఉంటుంది కదా, ఆకర్షణ ఉంటుంది కదా. దానికోసం పెట్టబడినటువంటి మీటింగ్ ఇలా ఉంది. కానీ దీంతో సంబంధం లేకుండా ఓన్లీ ఎన్టీ రామారావు ఫ్యామిలీ వీళ్ళు పెట్టుకున్నట్టయితే ఎలాగా
వాళ్ళు ప్రజలు ఆకర్షిస్తారు, ఒక క్యాడర్ ఆకర్షిస్తుంది. దీనికి ఒక రంగు పొలం కంటే ఉంటే బాగుండేదని నాకు ఒక ఉద్దేశం వీళ్ళ తరఫున. ఓకే, ఇకపోయినట్టయితే అక్కడ ఎంత మరి నాకు అంత చిక్కటం లేదు. ఎవరు తారక్ ముందు పిలిస్తే వచ్చేవాడిని ఇప్పుడు పిలవడం ఏంటని చెప్పేసి ఎవరో బయట వాళ్ళు అంటారు. బయట అప్పుడు ఈ మధ్య కొంచెం జర్నలిస్టులు ఉన్నారు కదా, ఎవరి తాలూకు వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అయిపోయింది. లేదా జర్నలిస్టుల మీద యాక్షన్లు తీసుకుంటారు, ఇంకేదో చేస్తారన్నమాట. చాలా దౌర్భాగ్యపు స్థితిలో జర్నలిస్ట్ అనే ఉన్నాడు. వాడు ఏం చెప్తే చెప్పాలి, చెప్పతే ఇంకేదో అవుతుంది అన్నమాట. అవును, అందువలన ఇక్కడ తారక్ నందమూరి తారక రామారావు అనే పేరు మోస్తున్న వాడివి, నీ పేరుకి 100 ఏళ్ళు నిండినట్టయితే, నీ తాతగారి అవసరీలో ఉన్నట్టయితే నువ్వు వెళ్ళి ఆ వేడుక జరిపించవా? నీకెవరో కాటుక బొట్టు పెట్టి పిలవాలా? నీ ప్రాణ స్నేహితుడు చరణ్ వెళ్ళాడు అంతే కదా. ఇప్పుడు ఆ చరణ్ కాదండి, చరణ్ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వెళ్తారు, మైలేజ్ కొట్టేశారు కదా. అవును, నువ్వు అలా కాదు కదా. ఎన్టీ రామారావు గారి తాలూకు పోలికలు పుడికి పుచ్చుకున్నావు, ఆయనకి బదులుగా నువ్వు వారసుడిగా పిలువబడుతున్నావు. నీ తాతగారి నుంచే నీకు నామకరణం జరిగింది అంతే కదా. మీ తాతగారి చేతుల మీదుగా ఆయన నోటితో నీ నందమూరి తారక రావు అంటే తారక రామ్ కాస్త తారక రామారావుగా నామకరణం జరిగింది. ఇంకా వాట్ ఎల్స్ మోర్ యూ నీడ్ టు అంటే పార్టిసిపేట్ ఇన్ ద ఫంక్షన్. చాలా నీకు కృతజ్ఞత చూపించుకోవడానికి అంతకు మించి ఇంకే అవసరం లేదు, అసలు అవసరం లేదు కదండి. ఇందులో నాకు బాలయ్య గారు ఎక్కడో అంటే వాళ్ళు చెప్పింది కాదు, బయట చెప్పింది. బాలయ్య గారు తారకరత్న ఫంక్షన్లో నన్ను కళ్యాణరాముని ఇద్దరిని పలకరత్తులు మానేశారంటే పుట్టుడు దుఃఖంతో ఉంటారు. ఆ ఫ్యామిలీకి ఎలా మేలు చేయాలి, పిల్లలకి ఎలా మేలు చేయాలి, ఉన్న ఒకే ఒక పెద్దగా బాలయ్య ఆ తాలూకు హడావుళ్ళు ఉంటాడు. అయినా ఒక తండ్రి కొడుకుని గౌరవించాలండి, తండ్రి కొడుకుని మన్నించాలండి, నమస్కారం పెట్టి రండి కూర్చోండి అని చెప్పాలండి. నాకేం అర్థం కావడం లేదు. మరి దీని గురించి ప్రముఖులందరూ కూడా మరి రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. నాకు ఎలాగ అర్థం చేసుకోవడం నాకు అర్థం కావడం లేదు. సరే, మనం తారక అంశం పక్కన పెడితే వెంకటేష్ మాట్లాడుతూ నేను తెలుగు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను తెలుగువాడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను, అట్లా గర్వపడడానికి కారణంగా తెలుగుని ఇంత ప్రఖ్యాతం చేసింది నందమూరి తారక రామారావు గారు అంటూ వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా చెప్పడాన్ని ఎట్లా చూడాలంటారు? లేదండి, కరెక్ట్ అండి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు తెలుగుని ఎంత పట్టుదలగా అమలు చేశారంటే, అక్కడ విశాఖపట్నంలో ఒక స్పోర్ట్స్ ఒక స్టేడియంని ఏర్పాటు చేశారు. దానికి వెళ్ళి ఎందుకైనా మంచిదని బోర్డు చూపించారు. ఎన్టీఆర్ స్టేడియం ఉంది. ఎన్టీఆర్ స్టేడియం అంటే అదేంటి ఎన్టీఆర్ ఇంగ్లీషు స్టేడియం ఇంగ్లీషు, మనం తెలుగు కదా, మన తెలుగు భాషను కదా అమలు చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పాడు. అవును కానండి, ఇదైతే కొంచెం మీ పేరు ఫోకస్లో ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఈజీ కాదండి, తెలుగులో ఎన్టీఆర్ స్టేడియం అంటే ఏమంటారు చెప్పండి సార్ అని పెట్టుకున్నాడు. నందమూరి తారక రామ ఆరామ విరామ క్రీడా కీళి కేంద్రము బోర్డు పెట్టమన్నాడు. ఓకే, రాత్రి బోర్డు పెడతావు బాబు అంటే. ఇక్కడ ఏంటంటే ఆ తెలుగు పాట మామూలుగా టాయిలెట్ అనకూడదు, బహిర్భూమి. పైగా మామూలు బహిర్భూమి కాదు, తెలుగు మహిళ బహిర్భూమి. అంటే అంత పట్టుదలగా ఉన్నాడని చెప్పడం కోసం చెప్తున్నాను అన్నమాట. జీవులు కూడా తెలుగులో ఆయన తరం నుంచి మనకి తెలుగులో అచ్చు తెలుగులో పెట్టి దవాఖానా ఆసుపత్రి ఇలాగా వాళ్ళు వైద్యశాల తెలుగు రామారావు గారు ఉన్నప్పుడు చాలా మంచి తెలుగును ఉపయోగించుకున్నాడు అన్నమాట. అందువల్ల తెలుగుని నిలబెట్టినవాడు, తెలుగుకి ప్రాణ ప్రతిష్ఠ చేసినవాడు, అధికార భాష తెలుగు అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి గారు నిలబెట్టినవాడు. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలన్నీ చేశాడు. మద్రాసీలు అనే పేరుని పోగొట్టి తెలుగు వాళ్ళనే పేరుని తీసుకొచ్చి పెట్టిన మహానుభావుడు ఆయనే కదా. ఎందుకంటే ఇందిరాగాంధీ చాలాసార్లు అంటే వీళ్ళు సౌత్ ఇండియా నుంచి వచ్చారు అంటే తెలుగు వాళ్ళు అంటే కాదు, మద్రాసీలు అంటే కాదు, మేము తెలుగు వాళ్ళు అన్నది మనం చూస్తూ వచ్చాం. అవునవును. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.